Review of the series 56 Days Hollywood Thriller Series స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. అండ్ ఈ సిరీస్ చూసిన తర్వాత ఎలాగుందంటే ఒక మంచి డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఇది. టోటల్ ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్ ఉంటుంది. సిరీస్ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే బోస్టన్ లోని ఒక ఇంట్లో ఈ సిరీస్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక కుళ్ళిన శవం అయితే దొరుకుతుంది. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆఫీసర్ అయిన రియార్డిన్ మరియు ఆమె భర్త ఇద్దరు కూడా టేకప్ చేస్తారు ఈ కేసుని. అక్కడ దొరికిన కొన్ని ప్రూఫ్స్ ను బట్టి ఆ ఇంట్లో అలీవర్ మరియు సియారా అనే లవర్స్ ఉండేవారని తెలుస్తుంది. కానీ ఆ శవం వారిద్దరిలో ఎవరిది, వారిద్దరిదినా లేక మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనే పాయింట్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే స్టోరీ కూడా ఒక టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది. సరిగ్గా 56 రోజుల క్రితం సియారా మరియు అలీవర్ ఎలా కలిశారు, అలీవర్ ఒక రిచ్ లైఫ్ గడుపుతున్న అతని గతం అతని వెంటాడుతూ ఉంటుంది. డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకునే అలీవర్ కి సియారా పరిచయం అయ్యి వారిద్దరూ కూడా సహజీవం మొదలు పెడతారు. కానీ ప్రతి మనిషికి ఒక సీక్రెట్ ఉంటుంది. అలీవర్ చెప్పలేని భయంకరమైన గతం ఒకటి ఉంటే సియారా తన కుటుంబం కోసం అలీవర్ యొక్క డబ్బును దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తుంది. ఒకరి మనసులో ఏముందో ఒకరికి తెలిసినప్పుడు ఆ లవ్ కాస్త ద్వేషంగా ఎలా మారింది అండ్ ఆ గదిలో హత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటి అన్నదే ఈ సిరీస్ యొక్క మిగిలిన స్టోరీ. ఈ సిరీస్ లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే స్క్రీన్ ప్లే. ఒకవైపు ఇన్వెస్టిగేషన్, మరొక వైపు ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ రెండు కూడా పార్లల్ గా వెళ్తా ఉంటాయి. క్లైమాక్స్ వచ్చేసరికి ఆ రెండు కలిసి ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే ఇస్తాయి. 8 ఎపిసోడ్స్ ఉన్నా కూడా ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. ప్రతి ఎపిసోడ్ ఎండ్ లో వచ్చే సస్పెన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇది కేవలం పెద్దవారు మాత్రమే చూడదగిన సిరీస్. ఇందులో కొన్ని రొమాంటిక్ సీన్స్ మరియు కొన్ని వైలెన్స్ సీన్స్ ఉన్నాయి. ఒక మంచి డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ కావాలనుకుంటే అలాంటి వారికి ఇది ఒక బెస్ట్ చాయిస్. మీరు ఇప్పటికే ఈ సిరీస్ ను చూసి ఉంటే ఆ ట్విస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.